ఇప్పటికీ తాగునీటి అవసరాల కోసం కాలువలు చలమలపైనే ఆధారపడుతున్నారు ఆ గిరిపుత్రులు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. గొంతెండుతోంది, చర్యలు తీసుకోండని వేడుకుంటుంటే సొంత డబ్బులతో నీరు ఇవ్వాలా అంటూ అధికారులు తిరిగి ప్రశ్నించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ గిరిజన గ్రామాల ప్రజలది. ఇది కాకినాడ జిల్లాలోని సబ్ ప్లాన్ ఏరియా గిరిజనులు తాగునీటి కష్టాలు. దీనిపైనే సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దూర ప్రాంతాల నుంచి బిందెలతో మహిళలు నీళ్లు తెచ్చుకుంటున్న ఈ దృశ్యాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మారుమూల సబ్ ప్లాన్ ఏరియాలోనివి. బురదకోట పంచాయతీ పరిధిలో ఉన్న ఉల్లిగోగుల గిరిజన గ్రామస్తులు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ఈ గ్రామంలో 30కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. అడవి సంపద మీదే ఆధారపడి జీవించే ఈ గిరిబిడ్డలు ఇప్పుడు దాహంతో అల్లాడిపోతున్నారు. గ్రామంలో 2 బోర్లు, ఓ చేతి పంపు ఉంది. చేతి పంపు ఎంత కొట్టినా అందులో నుండి చొక్క నీరు కూడా బయటకు రాదు. అలాగే ఉన్న బోర్లు సరిగ్గా పనిచేయడం లేదు. మోటార్ వేసిన 5 నిమిషాల్లోపే ట్యూబుల నుండి నీరు వచ్చి ఆగిపోతుంది. ఆ నీరు కేవలం ఓ 2-3 కుటుంబాలకే సరిపోతుంది. పైగా వచ్చే నీరు కూడా శుద్ధ నీరు కావడంతో తాగునీటి కోసం సమీపంలో ఉన్న కాలువ మీదే ఆధారపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి బోర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ప్రతిపాడు నియోజకవర్గంలోని ఉల్లుగోగుల అనే గిరిజన గ్రామంలో ఉన్నాను. ఈ సబ్ ప్లాన్ ఏరియాలో దాదాపు 2 మోటార్లను గతంలో ప్రభుత్వం తవ్వించింది. అయితే ఈ మోటార్ పట్టినప్పుడు కేవలం 2 నుంచి 5 నిమిషాల వరకు మాత్రమే నీరు వచ్చి ఆగిపోవడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు దూరంగా ఉన్న చలంలో దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది గ్రామస్తులను వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీరు నీటికి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? చాలా స్వతంత్రం వచ్చింది కానండి, మాకు మాత్రం స్వతంత్రం రాలేదండి. ఎందుకంటే అండి మేము ఇప్పుడు ఇంకా మా పిల్లలు మేము వెళ్ళి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఏరు దాటి ఏరవతల నుంచి తెచ్చుకోవాలండి. ఊట నీళ్ళు ఇలా వస్తుందండి, సన్నగా అయినా సరే తీసుకొస్తున్నామండి దొంతులు వేసుకొని. మేము 2 మోటార్లు ఉన్నాయి. 3 మోటార్లు వేసారు సార్. ఒకటైతే మొత్తానికి పని చేయట్లేదు. బాసేంత బాసేలు 2 చేతి పంపులు అండి, అవి బాసేలండి. 3 మోటార్లు 2 మోటార్లు వస్తున్నాయండి. ఒక బిందె నీళ్ళు వచ్చి ఆగిపోతున్నాయండి. ఒక 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అలా కూర్చొని ఉండవలసి అవుతుందండి. ఒకరికి 2 వచ్చిన తర్వాత 3వ మనిషికి లేనప్పుడు కాళ్ళకి వెళ్ళవలసి అవుతుందండి. ఊట నీళ్లు కాలు నీళ్ళు తెచ్చుకోవాల్సి అవుతుందండి. మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే స్వతంత్రం వచ్చినా సరే మా పిల్లలు ఇంకే పరిస్థితిలో ఉంటారు చూడండి. ఒకసారి నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేమైతే మాత్రం. జాతీయ జల జీవన్ మిషన్ అని ఒక పథకం ఉంది. ఆ పథకం ద్వారా అడిగారా మాకు మా గ్రామం సార్? మాకు జాతీయ జల జీవన్ మిషన్ ఉంది కదండి, మాకు అది ఇవ్వండి. మేము కలెక్టర్ గారు కూడా అడిగాము. మాకు అయినా కానీ మాకు ఎందుకు పోవాలా? మేము ఏజెన్సీ గిరిజన ఆదివాసులమే కదా, మేము కూడా గవర్నమెంట్ నుంచి మేము అర్హులమే కదా పొందడానికి అని అడిగినా సరే మీకు రాదమ్మా, మీకు బడ్జెట్ చాలదు, మీ పంచాయతీలు మీకు రావడానికి చాలా ఇదిగా ఉంటుంది, మీకు డబ్బులు చాలట్లేదు, మాకెక్కడ సరిపోతున్నాయి, మేము ఎక్కడ సొంత డబ్బులు తెచ్చి పెట్టమని అంటున్నారండి అధికారులు. మరి ఇంకెవరు చెప్పుకోండి మేము మా బాధలు. మేము నీళ్ళు లేనప్పుడు మా పిల్లలు పరిస్థితి ఏంటంటే అన్నం వండుకోవడం మానేలండి, లేకపోతే ఎవరింటికైనా లేస్తే వాళ్ళు బిందె నీళ్ళు అల్లి తెచ్చుకుని మాకు ఇస్తారండి, వండుకోండి తినండి అమ్మ అనేసండి. పోనీ అల్లే తెచ్చుకుంటారా? ఆ బిందె నీళ్ళు వాళ్ళు వండుకుంటారు. లేదు మేము కాలువ వర్షాలు కురిస్తే పెద్ద పెద్ద కాలువలు వస్తాయండి, ఆ కాలువకి ఎత్తుకుపోతామండి కానీ మనం ఉండమండి. అది ఏరు దాడి తీసుకురావాలండి నీళ్లు. అలాంటప్పుడు నీళ్ళకింత ఏ ఊళ్ళో ఇబ్బంది ఇంటికి నీళ్ళు అన్నారు, ఇంటి వద్దకే అన్ని అన్నారండి. ఇంటి వద్దకే నీళ్ళు, ఇంటి వద్దకే కుళాయిలు, మీకు ఏ తను లేదు, బాధలు లేవు, బరువులు మేము బాధ్యత, మేము మోస్తాం, మేము తీస్తామంటున్నాను రాజకీయాలు. ఓట్లు వాళ్ళకి ఓట్లు వేయించుకోవడమే ముఖ్యం వాళ్ళకి. దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని ఉల్లిగోగుల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమది గిరిజన గ్రామం అయినప్పటికీ జాతీయ జల్ జీవన్ మిషన్ అమలు చేయటం లేదని, దీనిపై అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. మాకు పెద్ద ట్యాంక్ కావాలి సార్, వాటర్ సార్. ట్యాంక్ ఉంటే కొద్దిగా వాటర్ అనేది సేవ్ అవుతుంది కదా సార్. ఇక్కడ మరి బోర్లు వేసారు కదా, మీకు 2 బోర్లు వేసారు. బోర్లు వేసారు కానీ బట్ ఏంటంటే సార్ అది కంటిన్యూగా రావట్లేదండి. ఒక 10 మినిట్స్ వచ్చి ఆగిపోతున్నాయండి అంతే సార్. ఇప్పుడు వేసవికాలం ప్రారంభమైంది, ఏంటి పరిస్థితి మరి? నీరు అంటే వాటర్ లేకపోతే 8 ఉంది కదా సార్, 8లోకి వెళ్ళి తెచ్చుకుంటాను సార్ వాటర్. ఇంకా మగవారు అయితే కావెళ్ళు ఉంటాయండి, ఆడవాళ్ళు అయితే బిందెలతో తెచ్చుకొస్తారు సార్ అంతే సార్. వాటర్కి అయితే చాలా ఇబ్బంది అండి.
ఇది మనం చూస్తున్నాము. ఈ ఉల్లిగోగుల గ్రామస్తులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మేము తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా అక్కడ చేతి పంపు వేసినప్పుడు కూడా ఆ పంపు నుంచి నీరు రావట్లేదు. మోటార్లు ఉన్నప్పుడు కూడా కేవలం 5 నిమిషాలు మాత్రమే నీరు వచ్చి ఆగిపోవడంతో మిగిలిన కుటుంబాలు తాగునీటి కోసం దగ్గరలో ఉన్న కాలువ వద్దకు వెళ్లి తీసుకుని రావాల్సిన పరిస్థితి అవుతుంది. మా గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ నిర్మించాలి, జాతీయ జలజీవన మిషన్ ద్వారా మా గ్రామానికి త్రాగునీరు అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్తో కలిసి కసపాటి రాజు, సాక్షి టీవీ, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి.